హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే లంచ్ రొటీన్ చూపిస్తున్నాను. నేను బగారా రైస్ వెజ్ దాల్చా చూపిస్తున్నాను. దీనికి ఒక కప్పు శనగపప్పు తీసుకుని వాష్ చేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఈ శనగపప్పు కుక్కర్లో వేసుకుని ఒక వంకాయ, పసుపు, కారం వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కరివేపాకు వాటర్లో డిప్ చేసుకున్నది తీసుకుంటున్నాను. పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని మ్యాష్ చేసుకోవాలి స్మూత్గా. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేశాక మూత పెట్టేసేయాలి. అవి మెత్తగా అయ్యే వరకు ఉడికిపోవాలి. వీడియోస్ చూస్తున్ననిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే మెత్తగా మసిగా అయిపోయాయి. తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లి వేసి కలిపాక మనం మ్యాష్ చేసుకున్న పప్పు వేసి కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కొత్తిమీర వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. అంతే, వెజ్ దాల్చా రెడీ అయిపోతుంది. ఇది బగారా రైస్లోకి బాగుంటుంది. తర్వాత బగారా రైస్కి ఒక కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసుకున్నాను. తర్వాత బిర్యానీ దినుసులు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక రైస్ వేసుకున్నాను. రైస్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను, బాగా అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయని. తర్వాత సాల్ట్, కొత్తిమీర యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసుకుని మనం ఒక 2 విజిల్స్ పెట్టుకోవడమే, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చికెన్ని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ లేకుండా తీసుకోవాలి కుక్కర్లోకి. కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసి జస్ట్ 1 విజిల్ పెట్టుకోవాలి. ఎక్కువ విజిల్స్ పెడితే సాగిలాగా ఉంటుంది చికెన్. తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఫ్రై కాబట్టి ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇది వేగాక పసుపు, ధనియాల పొడి, సాల్ట్ చూసి వేసుకోండి, ఇంతకుముందే వేసాం కాబట్టి. పెప్పర్ వేస్తున్నాను. తర్వాత థిక్ కర్డ్ వేయాలి. కర్డ్ మాత్రం థిక్గా ఉండాలి. ఇవన్నీ కొద్దిసేపు బాగా బాయిల్ ఇవ్వాలి ఒక 2-3 మినిట్స్. తర్వాత మనము ఉడకబెట్టుకున్న చికెన్ వితౌట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ లేకుండా వేయండి. మీరు ఏమేమి చేసుకున్నారు సండే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేయాలి. కొత్తిమీర మనం పెరుగు యాడ్ చేసినప్పుడే యాడ్ చేయొచ్చు, నేను మర్చిపోయాను. తర్వాత ఏదైనా చికెన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇది పొడి పొడిగా వస్తుంది. తర్వాత